విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. పెట్టండి. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. ఏం చేద్దాం అనుకున్నారు? వచ్చిందమ్మా. వచ్చేసాడు రాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ముందు ఇలా తోరణం కట్టుకోవాలి. మిమ్మల్ని నుంచే నేర్చుకున్నాం కదా మనము. మిమ్మల్ని నుంచి కాదు, మీ నుంచి. నాట్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇంగ్లీష్ ఏంట్రా? మీకు కూడా నాలాగా యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? అందరికీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఆర్ యు ఆల్? పండగ వాతావరణం కనిపిస్తుందా? ఇప్పుడే మొదలు పెట్టానండి. సో నా హడావడి అంతా ఇంత కాదు, చాలా ఉంటుంది. నా హడావడి ఏంటో మా ఇంటి వాళ్ళందరూ మీకు చెప్తారు. కానీ అంతకన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ శాందార్ శిల్ప. మరి మీ అందరికీ ముందుగా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, ఈ సంవత్సరం అంతా మనం అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా ఇంటి ఉగాదిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో చూపిస్తాను. అండ్ అఫ్ కోర్స్ వీడియో ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అది మా పిల్లలతో నేను ఒక వింత చేయించబోతున్నాను. ఆ వింత ఏంటి అనేది మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. యా, నా వెరైటీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయబోతున్నారు అనమాట. వెయిట్. సో ముందైతే ఇంటిని బాగా ముస్తాబ్ చేయాలి కదా. సో ఐఎమ్ డెకరేటింగ్ రైట్ నౌ. కొంచెం టైం పడుతుంది, రండి. నేను అసలు లేజీగా ఉంటే అమ్మ నాన్న పిల్లలు లేజీగా తయారవుతారు. సరే, అమ్మ నాన్న ఇంత ఎనర్జెటిక్గా ఇంత యాక్టివ్గా ఉన్న వాళ్ళకి పిల్లలు ఇలా లేజీగా తయారయ్యి ఎట్లయితారండి నాకు తెలీదు. నేను మాత్రం ఫుల్ పని చేయిస్తాను, చూపిస్తాను. అది కూడా నా వ్లాగ్లో పెట్టండి. అక్కడ కూర్చోండి, అక్కడ పడిపోకుండా పెట్టాలి. బా, జీవితంలో ఉన్నంత విరక్తి మీ దగ్గరే ఉంటుంది. ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు, ఇంకా దునియా ఎంత చూడాలో తెలుసా నువ్వు? అసలు నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మా మీద ఎంత ఉంది, మా ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద ఎంత ఉంది చూపిస్తాను. లిజర్డ్ లేదేం లేదు, పెట్టు. ప్రతి దానికి ఒక సాకు. ఎందుకు ఉగాది రోజు నేను తిట్టొద్దు ఎవరిని, నేను బాగా ఉండాలి, నేను అంతా బాగానే మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యా. అయినా బీపీ తెప్పిస్తారు చూడండి. అది
అది చూపించరా, అది ఎవరైనా అలా పెడతారా అసలు? ఒకడు మాత్రం ఉన్నాడండి మా దగ్గర, మా గ్యాంగ్లో, ఏమీ చెయ్యడు కానీ నవ్వడం మాత్రం ఫస్ట్ నవ్వు వస్తుంది. ఒక్కసారి నువ్వు ఇటు వస్తే నీ నవ్వు, నీ అందమైన నవ్వు కనిపిస్తుంది మాకు. కొట్టి అక్కడ పెట్టు, చూడు ఎంత అందంగా పెట్టావు. ఇప్పుడు అదే ముందు పెట్టొచ్చు కదా. పెట్టండి. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నువ్వు అస్సలే మాట్లాడకరా. నువ్వు ఈ ఉగాది రోజు నేను తిట్టను, అసలు తిట్టిపోయకు. అది పడిపోతుందే, సరిగ్గా పెట్టు. పడింది అనుకో నీ నెత్తి పగలు కొడతా. పెద్ద వార్నింగ్ ఇది. పదండి లోపల, పదండి, అన్ని గుమ్మాలకు పెడుతురండి. అయితే ఈరోజు ఉగాది, బట్ ఉగాది రోజు అలా ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కాబట్టి మా అబ్బాయి తబ్లా క్లాస్ కూడా నడుస్తుంది. ఆ క్లాస్ కూడా ఒకసారి చూడండి. హాయిగా పొద్దునే అసలు తబ్లా, సితార్ అదంతా వింటూ ఉంటే ఇట్స్ లైక్ అ వెరీ హ్యాపీ డివైన్ ఫీలింగ్ అండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒకసారి రండి. సో ప్రతి పండక్కి మా దేవుళ్ళందరూ ఇలా ఉన్నారు, ఇంకా రెడీ అవ్వలేదు, అప్పుడే చూడకండి. ఇప్పుడు రెడీ చేస్తున్నాను మెల్లిగా. అయితే ఈ దేవుడు వచ్చి నాకు మా అత్తగారు ఇచ్చారు. సో దివాళీకి మేము చాలా గ్రాండ్గా పూజ చేస్తాం అన్నమాట. మల్లన్న అంటే శివుడు, పార్వతి, మల్లన్న అంటాం. ఇది వరంగల్లో నోములు చేసుకుంటాము. సో పెళ్ళైన కొత్తల్లో నోములు చేసుకోవడానికి నేను, మా హస్బెండ్, వాళ్ళ బ్రదర్స్, మా అత్తమ్మ, మా మామయ్య అందరం కలిసి నన్ను, అంటే వాళ్ళందరూ కలిసి నన్ను వరంగల్ తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో అక్కడ ఈ పూజ ఎలా చేయాలి అదంతా కూడా నేర్చుకున్నాను, చూశాను. తర్వాత ప్రతిసారి అక్కడ వెళ్ళి పూజ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, మనం సిటీలోకి తీసుకొని వస్తే దేవుణ్ణి మంచిది కదా అని చెప్పేసి మా హస్బెండ్ పెద్ద అబ్బాయి, సో వాళ్ళ ఇంట్లో పెడదామా లేదా అని చాలా డౌట్ పడ్డారు వాళ్ళందరూ. ఎందుకంటే పిల్లల ఇంట్లో ఉండాలి ఇది. బట్ నేనేమో నాకు పద్ధతులు రావు, మరి తిరిగి పద్ధతులు రావు కదా, మరి తిని ఎలా చేస్తుంది ఏంటి అని చాలా డౌట్ పడ్డారు. సో ఫైనలీ మా హస్బెండ్ అన్నారు, లేదు చిన్నప్పటి నుంచి నేను ఈ పూజ చేసుకున్నాను, చూసి పెరిగాను కాబట్టి నా ఇంట్లో పెట్టుకుంటాను. సో నేను కూడా ఇది చాలా సెంటిమెంటల్గా నేను తీసుకున్నానండి. సో ఏది ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే, లేదా నాకు ఏది రాకపోయినా సరే అడిగి మరీ చేస్తాను నేను. దివాళీకి నేను యాక్చువల్లీ ఏం చేస్తాను, ఈ దేవుడికి వెనకాల ఏమేమి ఉంటుంది ఏంటి అనేది కూడా నేను దివాళీ వ్లాగ్లోనే చూపిస్తాను. బికాస్ దివాళీలోనే మేము చాలా గ్రాండ్గా చేసుకుంటాం అనమాట ఈ పూజలు. దాన్ని కేదార్నాథ్ నోములు అంటారు. సో ప్రతి పండక్కి నేను అలా దేవుణ్ణి బయటికి తీసి కొంచెం పసుపు కుంకుమ పెట్టి అలా అలంకరించి ప్రసాదం అవి పెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తాను అనమాట. సో అది మా వరంగల్ కేదార్నాథ్ నోములు మల్లన్న స్టోరీ అనమాట. సో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. అయితే ముందు ఒక చిన్న గద్దె వేయాలి అన్నారు. వాట్ ఈస్ గద్దె అన్నాను నేను, నాకు తెలియలేదు. దెన్ అంటే ఇలా ఏమంటారు, ఆ స్నేక్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, పుట్టమన్ను. సో ఆ పుట్టమన్నుతోని ఒక గద్దెలాగా అలా సెట్ చేసి చూస్తున్నారు కదా, మొత్తం మట్టితోనే సెట్ చేశారు. మట్టితోనే నాగుపాము, మట్టితోనే మొత్తం అనమాట. సో అలా చక్కగా కడిగి దీన్ని అంతా పసుపు రాసి ఇలా చేస్తానమాట. సో నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అంటే నాకు పద్ధతులు రావన్నారు,
నాకు తెలియదు, అంటే డెఫినెట్లీ వేరే స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిని ఈమె ఏం చేస్తుంది అని అనుకున్నారు. కాబట్టి నేను మా అత్తగారు పూజ చేసినప్పుడు ఈ రోజు ఈ పండక్కి మా అత్తగారు మా మర్ది వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కానీ ప్రతిసారి ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా చేస్తారు, ఆవిడ అన్ని కూర్చొని చెప్తూ ఉంటారు, నేను చేస్తూ ఉంటాను. అండ్ ప్రతిదీ నేను వీడియో చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దట్ నేను రేపు ఏమైనా మర్చిపోతే ఆ వీడియో చూడొచ్చు కదా అని సామాగ్రి ఏమేం కావాలి పూజకి వాటన్నిటితో పాటు ఒక లిస్ట్ అంతా రెడీ చేసుకొని ఎప్పుడు అది నా దగ్గర ఉంటుంది. సో దివాళీకి ఓన్లీ ఆ వీడియో తీసి చూసుకుంటాను, ప్లస్ ఆ లిస్ట్ చూసుకుంటాను. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి, 20 years of my marriage. సో ఇట్స్ వెరీ బిగ్ టైమ్ టు నో సంథింగ్. సో ఐ థింక్ నేను బాగానే చేస్తున్నానేమో అనుకుంటున్నాను. యా, సో రండి, యాక్చువల్లీ మల్లన్న ఎక్కడ ఉన్నాడో చూపిస్తాం మిమ్మల్ని. మీకు కూడా నాలాగా యువర్ థింకింగ్ రైట్. పూజలు ఉన్న రోజు లేదా పండగ ఉన్న రోజు కోపం వస్తుందా? నాకైతే చాలా కోపం వస్తుందండి, చాలా టైర్డ్ అయిపోతాను నేను. అదే రోజు బాగా పనిచేసే వాళ్ళు కూడా ఏదో ఒకటి తప్పు చేస్తారు. అదేంటో అంటే ప్రతిరోజు చేసే పనే, కానీ ఆ రోజు మటుకు దేవుడు పెట్టాలి చెయ్యాలి ఇంత హడావడిలో ఆ రోజే అది అయ్యిద్ది. అలా మా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి పొద్దున్నుంచి నా బీపీ కొంచెం హై ఉంది, అది మ్యాటర్. సో పులిహోర వడ, ఇప్పుడు పాయసం కూడా చేస్తున్నాను, చూద్దాం. సో పరమాన్నం కూడా రెడీ అయిపోయింది, ఒకసారి చూపించండి. నా స్పెషల్ అనమాట ఇది. సో క్యాల్కటాలో ఖీర్ ప్లస్ సౌత్ ఇండియాలో ఇక్కడ పరమాన్నం కలిపి నేను ఒకటి చేస్తాను, అదే ఇది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అయితే ఇంతకు ముందే కొంచెం రెడీ చేసి పెట్టాను. అయితే దేవుడికి వేడిది పెట్టొద్దు అంటారు కదా, అందుకనే కొంచెం అలా పక్కన పెట్టాను. మళ్ళీ ఒక్క రవ్వ అలా వేడి చేసుకుంటే కొంచెం దగ్గర పడింది, అందుకని కొంచెం పాలేసాను. సో అలా పరవాన్నం కూడా రెడీ అయిపోయింది. పులిహోర వడ పరవాన్నం. ఇప్పుడు లాస్ట్ మనం ఉగాది పచ్చడి చేయాలి. ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెడితే పూజ చేసుకొని ఆ తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు. సో లెట్స్ గో, వెళ్దామా? అక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏమో, ఒక హోంవర్క్ అయితే ఇచ్చాను, అదేంటో చెప్తాను రండి. ఇప్పుడు తను తిట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? ఇప్పుడు ఉగాది పచ్చడి చేయాలి, నేను సీక్రెట్గా ఇవన్నీ రెడీ పెట్టినా, కానీ చేయడం తెలియదు కదా మనకి. ఇప్పుడు ఏం చేయాలి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? యూట్యూబ్ ట్యుటోరియల్ చూడండి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. యూట్యూబ్ ట్యుటోరియల్ ఎందుకు? అంటే ఎవరు చెప్తారు? సరే చూసేద్దాం. చాలే ఇంకా చూసేది, మీరు జరగండి. ఏం చేద్దాం అనుకున్నారు? వచ్చిందమ్మా, వచ్చేసాడు రాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చింది. నేను రాకపోతే ఇంకెవరు వస్తారా? తిట్టడానికి ఎవరు వస్తారు? మీరే వస్తారు కదా. అవును, మరి నువ్వు చేసే పనులు అలాగ ఉంటాయి. నేను రెడీ చేసి పెడితే నువ్వు ఏదో చేసేస్తాను అని అనుకుంటున్నావు. మనం చేయలేకపోతే మళ్ళీ నువ్వు నేర్చుకోవాలి, ఈ జనరేషన్ ఇది, ఈ జనరేషన్ అది అని ఎప్పుడు వాగుతూ ఉంటది. మళ్ళీ వాగుతుంటుంది ఏంట్రా లాంగ్వేజ్? టీవీ ముందు మాట్లాడుతున్నాను, అందరు చూస్తున్నారు, వాగుతుందంట. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ముందు ఇలా తోరణం కట్టుకోవాలి. మిమ్మల్ని నుంచే నేర్చుకున్నాం కదా మనము. మిమ్మల్ని నుంచి కాదు, మీ నుంచి. I don't know how to talk in English. ఇంగ్లీష్ ఏంట్రా? బట్ యూ నీడ్ టు టాక్ ఇన్ తెలుగు బ్రో. సరే, నేను అంతా రెడీ చేసి పెట్టానండి అక్కడ.
నేనే చేద్దామని ఈ లోపు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు. ఏంటంటే అంటే విన్నా వాళ్ళ కాన్వర్జేషన్, సీక్రెట్గా చేద్దాం ఈ ఒక్కరోజు తిట్టకుండా ఉంటుందా అని. ఎందుకు తిట్టను? ఈ జనరేషన్లో పిల్లలకి ఏది రాదండి, ఎందుకంటే దాంట్లో తప్పు మందే, మనమే అన్ని చేసి పెడుతున్నాం కాబట్టి. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను వీళ్ళతోని ఉగాది పచ్చడి ఎలా కల్పిస్తానో చూడండి. నాకు తెలీదు, కొంచెం కొంచెం నేను నేర్చుకున్నా. ఏమైంది, ఈ జనరేషన్ కి రాదు, ఆ జనరేషన్ కి రాదు అంటే ఇక్కడ- తను ఓల్డ్ జనరేషన్ గా తనకు రావాలి కదా. ఓల్డ్ జనరేషన్ ఎవరినన్నారా? అలా కాదండి, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్. నా కల్చర్, నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. మరి నీకు అన్ని కల్చర్ తెలియాలి అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ఒక తెలుగు అబ్బాయిని కాబట్టి నేను నేర్చుకున్నాను. కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ 20 years అయిందండి నా పెళ్ళ. ఇప్పుడు కూడా నేను ఉగాది పచ్చడి చేయకపోతే ఇంకా దేనికి చెప్పండి? చేద్దామా? ఉగాది పచ్చడి కలుపుదామా లేదా? వెరీ వెరీ సాడ్. సరే డాడీని కూడా పిలుద్దాం. యాకే నువ్వు కూడా రా. నమస్కారం అండి. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? కెమెరా ముందు నవ్వు ఆగట్లేదు. నవ్వా ఎందుకు? కెమెరా ముందు నేను బడాబడా మాట్లాడుతూ ఉంటానండి. మా అమ్మాయి కూడా, మా అమ్మాయి కొంచెం షై అనుకోండి, నీళ్ళు మాట్లాడుతుంటాం కదా. ఇంకో షై బేబీ ఎవరు అంటే మా వెరీ ప్రైవేట్ పతి. అంటే చాలా ప్రైవేట్గా ఉండే మనిషి, ఎప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. కెమెరా చూస్తేనే తనకి అలర్జీ వస్తుంది. అలా కాదు పాపం. ఈ యూట్యూబ్ ఈసారి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను మాట్లాడతానంటే నాతోనే పక్కనే ఉన్నారు. ప్రతి వీడియోలో నాతో చాలా ఏంటంటే చాలా పేషెన్స్ తో ఉన్నారు. ఏం చేయలేము. ఇప్పుడు తను మన డాడీ సపోర్ట్ చేస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు తను ఈ వ్లాగ్, ఆ వ్లాగ్, బండి మార్కెట్, చార్మినార్ మార్కెట్, ఇక్కడ పోదాం అక్కడ పోదాం అని ఇప్పుడు బుర్ర తింటాడు. డాడీ బుర్ర తింటాడు. చూసారండి ఏంటో ఆ మాటలు విన్నారా? కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. అరే ఉగాది రోజు ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నావు అంటే రివెంజ్ తీసుకున్నాడండి. ఎందుకంటే నేను ఇందాకే వాళ్ళని తిట్టా బాగా, ఎందుకంటే ఏం పని చేయరు మీరు, ఊరికే అలా ఉంటారు. పండగ పూట అందులో నా బీపీ ఎక్కువైపోతుందని మీకు ఇందాకే చెప్పాను కదా. బీపీ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే అన్ని పనులు మనకి సరిగ్గా టైంలో అవ్వదండి, ఏదో ఒకటి అటు ఇటు అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఉగాది పచ్చడి కలపాలి అంటే ఫస్ట్ ఉగాది పచ్చడి గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఉగాది పచ్చడి? నాకు తెలీదమ్మా. ఉగాది పచ్చడి అంటే పచ్చడి ఉగాదిలో చేసేది అంతే. ఇంగ్రీడియన్స్ మీన్స్ టు ఆస్క్. ఓకే ఇవన్నీ సరే, ఏంటి అవి చెప్పు. క్వశ్చన్ మారుస్తాను. ఉగాది పచ్చడి అంటే కొన్ని రుచులు కలుపుతారు. ఎన్ని రుచులు అవి తెలీదు. ఎన్ని రుచులు అవి? 6. డిసైడ్ చేసుకో, 5ఆ 6ఆ? ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. 6. ఎస్, ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు అంటారు. షడ్ రుచులు అంటే 6 స్పైసెస్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. నాట్ స్పైసెస్, 6 టేస్ట్, 6 ఫ్లేవర్స్. ఓకే, 6 టేస్ట్. స్పైసీ, సవర్, అస్ట్రింజెంట్, బిట్టర్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వన్ మోర్ ఇస్ దేర్. తెలుగులో చెప్పు. అది తెలుగులో అంటే అచ్చ తెలుగులా కనిపిస్తుంది. అవును, మరి అచ్చ తెలుగులో చెప్పు. నాకు తెలీదు ఎలా చెప్పు. అరే తెలుగులో నువ్వు చెప్పు. ఉప్పు, కారం, రసం. ఇది రసమా? అవ్వా, ఇది ఏం రసం రా? చెరుకు రసం. దేవుడా, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు చెప్పురా. ఇక్కడ ఏమేమి ఉన్నా అన్ని పెట్టినా కదా. ఇమ్లీని తెలుగులో ఏమంటారు? తెలీదు. Somebody get me some phone or something. ఎందుకు? Google and మొత్తం అంతా ఈరోజు తెలుగులోనే మాట్లాడాలి ప్లీజ్. పూలు. ఏం పూలు అది? తెలీదు. తలలో పెట్టుకునే పూలా? What is white called in Telugu? తెల్ల. తెల్ల పూలు. వేప పువ్వులు. దిస్ ఇస్ ఇదిగో దట్ ఇస్ నీమ్ ట్రీ. నీమ్ ట్రీ ఉంది కదా, వేపాకు నుంచి తీసిన పువ్వులు. వా, ప్రతి సంవత్సరం చూస్తారు కానీ చేతితో కలిపినప్పుడే అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. This is sweet. ఆ స్వీట్ దాన్ని ఏమంటారు? మనకి తెలీదు అండ్ వి డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఏయ్, వై యు డోంట్ వాంట్ టు నో? ఇదేనండి ఈ జనరేషన్ వాళ్ళకి వద్దండి అసలు ఏమి. మన కల్చర్ని, మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయం ఇదంతా. యా, యు నీడ్ టు నో ద రూట్స్. మాట్లాడతాడు. తీయ. తీపి. రూట్స్ ఏనా? ఇప్పుడు స్టెమ్, లీఫ్, ఒగరు. సరేరా నువ్వు చెప్పు. లీఫ్ ఏరియల్ బ్రాంచ్ కి ఏమైంది? సరే, నీ బయాలజీ ఇప్పుడు నాకు వద్దు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నువ్వు చెప్పు. తెలీదు నాకు. అరే ఇదేంటి? ఆవకాయ.
ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ, మామిడికాయ ఆవకాయ అనేది ఏ ఇది కావాలని చెప్తుంది బా. ఇది వేపు ఆకులు, వేపాకు, వేప పువ్వు, వేప పువ్వు, ఇది కారం పొడి, ఇది ఉప్పు, ఆ. తర్వాత ఇది మామిడికాయ. ఇప్పుడే చెప్పాను కదా. మామిడికాయ, ఆ. ఈ తర్వాత అది ఇదేంటి అది జాగరీ లాగా కనిపిస్తుంది. జాగిరిని తెలుగులో ఏమంటారు? బెల్లం. ఓకే, అది బెల్లం. ఇది రసం. నా రసం కాదు, సంథింగ్ కొంచెం స్వీట్ లాగా ఉంటుంది. స్వీట్ కాదు ఇది. వాట్? మళ్ళీ చూడు, మళ్ళీ చెప్పు. వాటర్. ఐ గివ్ అప్. థ్యాంక్ యూ. ఐ గివ్ అప్. ఇది లోపల ఉంది. అది ఏంటి లోపల ఉంది? అది ఏమిటి? ఇమిలి. You add this in the yellow rice. I forgot what you call it. Pulihora. పులిహోర. చింతపండురా. సింపుల్ చింతపండు ఎందుకు రావట్లేదు మీను ఇదికి? దట్ ఈస్ ఫర్ పులుపు. పులుపు. ఓకే, సో షడ్రుచుల్లో మనకి తీపి, తీపి, ఉప్పు, కారం, పులుపు, పులుపు, తర్వాత ఒగరు. That is వగరు. మామిడికాయలు ఉంటుంది అన్నమాట. వగరు. ఓకే. Teepi. వగరు. ఇంకొకటి కూడా ఉంది కదా, ఆ రోజు ఏంటి? అయ్యి బాబోయ్, చెప్పేది నేనే మర్చిపోయానే. చేదు. 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 రైట్. సో ఇది ఏంటి? మనకి చేదు ఇస్తుంది. ఇది Okay. ఉప్పు ఇస్తుంది. ఉప్పు, ఇది కారం, తర్వాత అది ఆ బెల్లము చెయ్యి. మనకి చేదు. స్వీట్. చేదు. బెల్లం స్వీట్ రా. స్వీట్ ని అది తెలుగులో ఏమంటారు? తీపి. తీపి. ఓకే. అండ్ ఇది చేదు. పులుపు. చింతపండు రసం. ఇది చింతపండు అంటే పులుపు. Rasam only no. చింతపండు పులుసు అని అన్నా. Rasam is rasam. రసం అనరు దాన్ని. రసం ఇంకా is రసం. ఇవి పులుపు అన్నమాట. ఇవి రెండు కూడా. కానీ దీంట్లో ఏముంటది మనకి? క్యా బోల్తే ఉస్కో? ఒగరు. వగరు. వగరు మీన్స్ ఇట్స్ వెరీ పంజెంట్. We don't know. tangerine. It's called ఒగరు. Is it? ఇది దీని లోపల ఏంటి మహిమ? Is it an express one? I can't even see it, bro. ఓకే, చాలు నేను ఇస్తాను. And what's Pattu. the point? వాట్స్ ద పాయింట్? వాట్స్ ద పాయింట్ అంటే మీకు వేయడం రావట్లేదు కదా, You guys are not able to pour. అది మ్యాటర్. Yeah, but then you want us to pour, but then you don't want us to pour at the same time. సో ఫస్ట్ మామిడికాయ వేద్దాం. వేయండి, కొన్ని ముక్కలు వేయండి. అన్ని రుచులు సమపాలంగా ఉంటే జీవితం. సమపాలంగా ఉంటేనే జీవితం. ఏది ఎక్కువైనా ఇబ్బందే. తీపి ఎక్కువైనా ఇబ్బందే, ఒగరు ఎక్కువైనా ఇబ్బందే, ఏదైనా. ఎక్కువైనా ఇబ్బందే, కారం ఎక్కువైనా ఇబ్బంది. You said pogaru or vogaru? వగరు. అయ్యో దేవుడా, ఈ రోజు కూడా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వగరు అంటే పొగరా. పొగరు. ఓకే, నీకు నిజంగానే పొగర్రా. What kind of a silly stupid thing is that? I సరే, can't add it. సో ఇప్పుడు ఇది దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి ఓం జయ జగదీశ హరే, ఓం జయ జగదీశ హరే, भक्तजनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో
ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చల్లగా ఉండాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పూజ చేసుకున్నాము. ఉగాది రోజున మనం ఒక మంత్రం చెప్తాం. నా చెప్పు. సరే, ఈసారి చెప్పబోయేది శ్రద్ధగా వినండి, రిపీట్ చేయండి. శతాయ వజ్రదేహాయ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశయ సర్వారిష్ట వినాశయ నింబకం నింబకం దళ దళ భక్షణం. భక్షణం. రండి, ఉగాది పచ్చడి చేసేద్దాం. ఎవ్రీబడి రెడీ? అక్కడికి వెళ్దాం. సో దేవుడికి కొంచెం పెట్టేశాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేద్దామా? వద్దు, ఏరా, అలా వద్దు. చెప్పకూడదు. No, మనం చేసింది please. టేస్ట్ చేయాలి. అమ్మా ప్లీజ్ వద్దమ్మా. You have to taste. You only mixed it, no? You guys mixed it, right? మీరు ఇద్దరే కలిపినరు. తను చేపించింది, మనం సరే, చేయాలి. నువ్వు టేస్ట్ చెయ్యి. You have to taste. సరేరా, ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆ మామిడికాయ నేను తినను. తీర్థం లాగది. ఇది సమపాలన లాగా కనిపించదు టేస్ట్. సమపాలన? వాట్ ఇస్ సమపాలన? బ్యాలెన్స్. సమపాలన లాగా ఇది టేస్ట్ అవ్వదు. గెలాలి. ఇట్స్ గుడ్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ స్పేర్ మై టంగ్. Come. Take it, Daddy. Yeah. I'll take it. Okay. సరే ఉండు, ఆయన ఎక్స్ప్రెషన్స్. No. ఇక్కడ ఒక షార్ట్ బై షార్ట్ తీయాలి. వాడి మీద ఉంది కాన్సంట్రేషన్. ఏంటిది నాకు అర్థం కాదు. వెయిట్ లెట్ హిమ్ ఫినిష్. యు సిట్. ఎంత మాట ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు. సమపాలన అంటారు, ఆ సమపాలన కాదు అది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సమపాలన అంటారు, ఆ సమపాలన కాదు అది. సమపాలన ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? సమపాలన, బ్యాలెన్స్, ప్రపోర్షన్. సమపాలన అంటే బ్యాలెన్సా? సమపాలనే అంటారు. ఓకే, సో చెప్పినా కదా సరే ఇప్పుడు కొంచెం సమపాలన కాదు. షాక్ లో ఉన్నాడు. Tell me how is the taste? Taste ఎలా ఉంది? I can already feel the టు బి taste. ఆనెస్ట్, అక్కడ చెప్పు. అది చూసి చెప్పు. హారిబుల్. ఏయ్, అంటే ఈ పచ్చడి ఎలా ఉంటే మన సంవత్సరం అంతా అలా ఉంటదిరా. నువ్వు హారబుల్ అంటావేంటి? విను, ఇందులో We'll make our own pachadi. Just Lali. mix some salt and karam in this. జీవితంలో కూడా ఇలాగే అన్ని రుచులు సమపాలల్లో కలిసి ఉంటేనే బాగుంటది. ఏది ఎక్కువైనా తక్కువైనా రుచి మారిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా స్వీట్ ఎక్కువ ఉంది అని అంటే నీకు షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీని అర్థం అదే అన్నమాట. ఉగాది పచ్చడి అర్థం, పరమార్థం అది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను. సమపాలలోనే ఉంది. సమపాలలోనే ఉందా? రుచులు అన్ని సమపాలల్లో కలిపి ఉంటే అంటే ఈక్వల్ ప్రపోర్షన్. కరెక్ట్. నేను ఇప్పుడు చెప్తుంది కరెక్టేనా? అన్ని రుచులు సమపాలలో ఉన్నాయండి. ఈ సంవత్సరం అంతా బాగుండాలి. ఇలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి. ఇలాంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అసలే చూడకండి. డోంట్ వాచ్ అ ట్యూటోరియల్. నో. నా వ్లాగ్ చూసారు కదా, నా వ్లాగ్ చూసి మీరు ఒకవేళ మా వ్లాగ్స్ని ఇష్టపడుతున్నట్లయితే ప్లీజ్ ఇష్టపడండి, పంచండి, వ్యాఖ్యానించండి అండ్ చందా ఇవ్వండి. You're asking people to donate to your channel. Donate అన్నదానం, వస్త్రదానం, గోశాల to your channel. There Yeah. is no equality. సరే. సబ్స్క్రైబ్ అనడానికి లేదు. సో దానికి తెలుగులో ఈక్వలెంట్ వచ్చేసి చందాదారులుగా చేరండి, లేకపోతే చందా ఇవ్వండి. ఓకే, సో చందా చెయ్యండి, ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాందార్ శిల్ప. మీ అందరినీ నవ్వించే ఒక చిన్న ప్రయత్నం, అలాగే మా ఇంట్లో మేము ఏం చేసుకుంటున్నామో మీకు చూపించే ఈ ప్రయత్నం మీరు చూసారని అండ్ ఎంజాయ్ చేశారని నా వ్లాగ్ నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి ఎంతో ఎంటర్టైన్మెంట్ కాదు రెడీ, ఇలాగే ఇంకెన్నో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.
హ్యాపీ ఉగాది చెప్పుకోండి ఒక్కసారి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నమస్తే.